నమస్కారం కృష్ణారావు గారు. మనం ఇంత ముందర ఎపిసోడ్ కూడా మాట్లాడుకున్నాము దావోస్ సదస్సు గురించి, ఆర్థిక దీని గురించి. మరి ఏ రాష్ట్రానికి వాళ్ళు వెళ్ళి దావోస్లో వాళ్ళ ప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాకు ఇంత ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇంత ప్రాజెక్ట్స్ వచ్చాయని చెప్పడం చూస్తే, మరి పత్రిక ముఖంగా చూస్తుంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా కొన్ని అగ్రిమెంట్స్ వెళ్ళిన వాళ్ళు మనవాళ్ళు, దావోసు అక్కడ చూసుకున్న వాళ్ళు కూడా మనవాళ్ళు. ఆ దావోస్ దాకా వెళ్ళి మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి, హైదరాబాద్లోనే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మెగా కృష్ణారెడ్డికి, నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఇవన్నీ జరిగేది, ఇదంతా కంటి తుడిపే కానీ నిజమైన ఇది కాదు అని చెప్పేసి ఒక ఇదైంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడాను రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు తన ఓన్ స్టైల్లో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడము, దాన్ని ఒక రూపకల్పన చేయడం, అదంతా జరిగింది. ఈ మాట దావోస్ సదస్సులో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పెట్టిన ప్రజెంటేషన్ వల్ల మనకి ఏమైనా లబ్ధి చేకూరిందా, వనగూరుతుందా అనే దాని మీద ఒక చిన్న వివరణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనేది అది పబ్లిక్ రిలేషన్స్ వ్యవస్థ ఎంత అనాలోచితంగా ఉన్నది అనే దానికి నువ్వు అన్న అదే ఇది మెగా వాళ్ళు అక్కడ చేసుకున్నటువంటి ఒప్పందం. చేసుకోవచ్చు, వచ్చారు, అక్కడ ఉన్నారు, మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఒప్పందం చేసుకోవచ్చు. దానికి అంత పబ్లిసిటీ ఇచ్చి ఫోటో ఫ్రంట్ పేజీలో వచ్చేటట్టు పేపర్లో వేసుకోవటం తెలివి తక్కువ చర్య. బికాస్ వెంటనే ఎవడైనా అంటాడు, నేను కూడా ట్వీట్ చేశాను, ఇక్కడ కలుసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే, అక్కడ దాకా పోయి వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉందే. ఏదైనా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, దానికోసం అంత దూరం పోయినారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ ఉన్న కంపెనీ ఇక్కడ ఎక్స్పాండ్ చేయడానికి అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు అని అంటే ఎవడైనా నవ్వుతాడు. సో దానిని ఒక ఫ్రంట్ పేజ్ న్యూస్ కింద చేసుకోవటం అనేటటువంటిది చాలా అనాలోచితమైన చర్యగా భావిస్తున్నాను. అది ఫస్ట్ పాయింట్. రెండు, వేటిల్లోనూ వెంటనే కావు. బికాస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది లాంగ్ పెండింగ్ డెసిషన్. ఎవడు ఏ ఇండస్ట్రియలిస్టు జస్ట్ లైక్ దట్ ఓహో మీరు వచ్చారు కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, ఇంత పెడతానని అంటే అది జరిగేటటువంటి పని కాదు. అయినా పోయి రావాలి, దావోస్ లాంటి ప్లేసెస్కు వాటికి తప్పకుండా పోయి రావాలి. ఎందుకనంటే యు కీప్ ఆన్ ప్రమోటింగ్ యువర్ స్టేట్. ఆ ప్రమోషన్ చేసినప్పుడు వెంటనే అయిపోతుంది. దాని మీద ఫాలో అప్ ఎంత చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ టైం నేను ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఫాలో అప్ అద్భుతంగా ఉంటుంది, ఇంకా దాన్ని వదలడు. కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ రావటానికి, ఛాన్సెస్ ఎక్కువ. దాన్ని ఏ రకంగా మలుచుకోవాలనే దానికి ఒక బ్రాడ్ ప్లాన్ ఆఫ్ అజెండాను నాకు తెలిసినంత వరకు వివరించడానికి లాస్ట్ దీంట్లో నేను ప్రయత్నం చేయటం జరిగింది. సో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఏ రకంగా కొన్ని ఫోకస్డ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలము, దాన్ని కాస్త గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్తో లింకప్ చేసుకుంటూ ముందుకు పోతే అనేటటువంటి పాయింట్ లాస్ట్ టైం చర్చ చేశాం. సో కాబట్టి తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, మహారాష్ట్ర కానీ, ఇంకో తమిళనాడు కానీ అక్కడికి పోయినాము, మేము ఇంత చేసాము, ఇంత కమిట్మెంట్స్ వచ్చాయనేవి ఇవన్నీ పబ్లిసిటీ ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటారు. బట్ వాటిలో 10% గ్రౌండ్ అయితే చాలా గొప్ప విషయం. ఆ 10% ఆర్ 15% గ్రౌండ్ కావటం అనేటటువంటిది తిరిగి వచ్చిన తర్వాత ఫాలో అప్ ఎంత చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ వాడికి ఇప్పుడు ఎట్లా ఉంది, ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది క్యాపిటల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది. మూలధనం అనేది ఎక్కడైనా పోవచ్చు, ఇంటర్నేషనల్గా ఎనీవేర్ ఇట్ కెన్ గో. కాబట్టి ఆ ఇండస్ట్రియలిస్టు అనేటటువంటి వాడు ఒక ముంబై, ఒక వైజాగ్, ఒక హైదరాబాద్ చూడు, వాడు చూచేటటువంటి రేంజ్లో నీకు జకర్తా ఉంటుంది, కౌలాలంపూర్ ఉంటుంది, ఇండియాలో ఉన్న మన ఇవి ఉంటాయి, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఉంటాయి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి, ఆఫ్రికాలో కంట్రీస్లో ఉంటాయి.
సో వాడికి రిసోర్సెస్ ఎక్కడున్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, మెటీరియల్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, ఇవి చూసుకొని ముందుకు పోతాడు. గుడ్ గవర్నెన్స్ ఎక్కడుంది, ఇంకోటి అది దాని మీద చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గుడ్ గవర్నెన్స్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉన్న చోటకు పోతాడు. దాని మీద వాడు ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మనం ఎట్లా ప్రజెంట్ చేస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని ఏదో దావోస్ పోయినారు, ఇన్ని లక్షల కోట్లు వచ్చాయి, అన్ని లక్షల కోట్లు తెలంగాణకు పోయినాయి, ఇక్కడ రాలేదు అనేటటువంటిది ఇదంతా నాన్ సెన్స్. అది అయ్యేది కాదు అక్కడ. బట్ పోవటం, ప్రజెంట్ చేయటం, లిస్టులు తీసుకోవటం, పర్స్యూ చేయటం, వాళ్ళ చేసేటటువంటి లైన్ ఆఫ్ బిజినెస్కు మన రాష్ట్రంలో ఎక్కడైనా లింక్ చేసుకునే అవకాశం ఉందా, ఇదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ దాన్ని బట్టి వాడిని పర్స్యూ చేయటం, కావాల్సిన ఇవి ఇవ్వటం. ఐ మీన్ కియాన్ తీసుకురావటం అనేటటువంటిది అంతకుముందు రిజిమ్లో ఈయన పెద్ద అచీవ్మెంట్ చంద్రబాబు నాయుడు గారి. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంకేమైనా తీసుకొని రాగలిగితే మంచిగానే ఉంటుంది, జరుగుతుంది కూడా. బిట్వీన్ ఆల్ డెఫినెట్లీ ఆయన పర్స్యుయేషన్ చాలా ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లో ఎక్కువ ఆంధ్రాకు వచ్చే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. కానీ అట్లా కాకుండా దీంట్లో ఒక సుపరిణామం ఏంటంటే దావోస్ వెళ్ళబోయే ముందర తెలంగాణ టీం సింగపూర్కి వెళ్ళి అక్కడ చాలా మటుకు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసుకుంది. సో అంటే నోవే రిలేటెడ్ టు దావోస్, బట్ అక్కడి నుంచి కూడా మంచి పెట్టుబడులు తెలంగాణకు రావడానికి అయితే మంచి అవకాశం ఉంటుందని. సింగపూర్ ఈయన అంతకు ముందు పోయినాడు, మళ్ళీ పోతాడు. సో ఇవే రావచ్చు. సింగపూరు హైదరాబాద్ ఉంటే సింగపూర్ వైజాగ్ కూడా చూడొచ్చు. అది పెద్ద ఇష్యూ కాదు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు కమిట్మెంట్స్ కావు, గ్రౌండింగ్ ఎంత అయింది. ఐ మీన్ దాంట్లో 10% గ్రౌండింగ్ అయిందా, 15% గ్రౌండింగ్ అయింది, 10-15% గ్రౌండింగ్ అయినా గొప్ప అచీవ్మెంటే. సో అది పెద్ద ఇష్యూ కాదని నేను అనుకుంటాను పోవటం. మరి వేచి చూడాలి, చూడాల్సింది. నమస్కారం.